చెక్. యాహ్! హలో ఫ్రెండ్స్. సో, మనము ఈ టెస్ట్ సీరీస్ ఏదైతే ఉందో పాలిటీ, కరెంట్ అఫైర్స్ మీద వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఉందో, దానిలో మాడ్యూల్ 3కి సంబంధించిన 61 నుంచి రైట్ 61 నుంచి 70th క్వెషన్ అనేది దీంట్లో చూడడం జరుగుతుంది సార్. ఓకే. సో, లెట్ అస్ సీ 61 నుంచి 70th క్వెషన్ వరకు. క్వెషన్ చూడండి అందరూ. యాహ్! క్వెషన్ చూడండి. Which among the following statements is or are correct regarding ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఛార్జ్? ఇక ఛార్జ్ అంటే ఏంటి? వసూలు, డబ్బులు వసూలు చేయడం. ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఛార్జ్ అనేది మనకి న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఏంటి సార్ ఇది అంటే, ఇట్ ఈస్ అ ఫండ్ యూజ్డ్ బై ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్, రైట్, సిపిసిబి, టు ప్రొవైడ్ scientific inputs for improving air quality in Delhi. Correct, sir. It is received as per the order of the Supreme Court in MC Veta versus Union of India case 1985. ఇది కూడా కరెక్టే. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. అయితే ఏదైతే మీకు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఛార్జ్ అనేది ఉందో, ఒక చిన్న విషయం చెప్తాం. రైట్, ఈ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఛార్జ్ అనేది మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఛార్జ్ ద్వారా డీలర్స్ దగ్గర కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కానివ్వండి, వీళ్ళ దగ్గర 1% అనేది వసూలు చేస్తారు. 1% అనేది వసూలు చేస్తారు. 1% దేని మీద? ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద, అది కూడా 2000 సీసీ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో, డీజిల్ ఇంజన్స్. సో ఈ 2000 సీసీ డీజిల్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో, దాని మీద ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1% అనేది మనకి ఇక్కడ వసూలు చేస్తూ ఉంటారు. ఈ 1% వసూలు చేసింది ఇది ఓన్లీ ఢిల్లీలో మాత్రమే వసూలు చేస్తారు. ఢిల్లీకి మాత్రమే ఖర్చు చేయాలి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రైట్ బాగుపడడానికి దీని మీద పనిచేస్తూ ఉండాలి. అయితే సిబి ఏదైతే ఉందో, వీళ్ళు రైట్ 25% ఆఫ్ ద కంపన్సేషన్ అనేది రైట్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి రిసీవ్ చేసుకుంటారు. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఫైన్స్ వేస్తారు కదా, 28%, 100%, ఏదైనా ఎన్వైరన్మెంటల్ ఫైన్స్ ఉంటాయి కదా, ఆ ఫైన్స్ నుంచి 25% అనేది సిపిసిబికి ఇస్తారనమాట. ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనే సంస్థలు ఎయిర్ ఎయిర్ క్వాలిటీ ఆర్ ఎయిర్ ప్రివెన్షన్ యాక్ట్, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ మరియు వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టాల ద్వారా ఏర్పాటు చేశారు. ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చేసి మనకి రైట్ 1981, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ 1981, ఇదేమో 1974. వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చేసి 1974 ద్వారా ఇవి ఏర్పాటు చేశారు అనమాట. సో దట్ ఈస్ యువర్ 61st క్వశ్చన్ సార్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ 62nd క్వశ్చన్. గివ్ మీ మినిట్. 62nd క్వశ్చన్. యా, ఏందిది? చలో. Which of the following statements is or are correct? Supreme Court of India legalized passive anesthesia in common cause versus Union of India case 2018 under 21 of the Indian Constitution. Correct అండి. Passive anesthesia involves deliberate using of lethal substance or action to end person's life. తప్పు. రైట్, మనకి ఎనస్థీషియాలు 2 రకాలుగా ఉంటాయి. యాక్టివ్ ఎనస్థీషియా, పాసివ్ ఎనస్థీషియా అని ఉంటుంది. అంటే విషం ఇయ్యడం. రైట్, ఒక వ్యక్తిని చంపేటప్పుడు, ఒక వ్యక్తిని చంపాలి అని అంటే, నా ఉద్దేశం అది కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. యాక్టివ్ ఎనస్థీషియా అంటే ఒక వ్యక్తిని చంపడానికి విషం ఇవ్వడం, పాయిజన్ ఇవ్వడం, లీటల్ సబ్స్టెన్స్ ఇవ్వడం. మరి పాసివ్ ఎనస్థీషియా అంటే ఏంటి? ట్రీట్మెంట్ ఆపేయడము, అంటే ట్రీట్మెంట్ చెయ్యకుండా ఆపేయడం. ట్రీట్మెంట్ చెయ్యకపోతే దాన్ని పాసివ్ ఎనస్థీషియా అని అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి బెడ్ రిడన్ అయ్యాడు, ట్రీట్మెంట్ చేయకుండా ఆపేస్తే చనిపోతాడని తెలుసు.
సో చెయ్యకుండా ఆపేయడం అనమాట. దాన్నే ప్యాసివ్ ఎనస్థీషియా అంటాం. ట్రీట్మెంట్ చేసి విషం ఇచ్చి చంపేస్తే దాన్ని యాక్టివ్ ఎనస్థీషియా అని అంటాం. రైట్. దేర్ ఇస్ ఎ లేడీ, రైట్, రామచందర్ షా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. రామచందర్ షా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, రైట్, రామచందర్ షా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు, రైట్, ఈ కేసులో సుప్రీం కోర్టు ప్యాసివ్ ఎనస్థీషియా, దట్ ఈస్ యువర్ లివింగ్ విల్, మర్సీ కిల్లింగ్ ని ఇండియాలో లీగలైజ్ చేస్తూ ఇవి ఆర్టికల్ 21లో యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇవి ఆర్టికల్ 21లో యాడ్ చేయడం జరిగింది. సో ప్యాసివ్ ఎనస్థీషియా, లివింగ్ విల్, దట్ ఈస్ యువర్ మర్సీ కిల్లింగ్ అనేది మనకు ఆర్టికల్ 21లో తీసుకొని రావడం జరిగింది. రైట్. రామచందర్, రైట్, అరుణా షా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. రామచందర్ అరుణా షా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. తిను ఆల్మోస్ట్ ఒక 40 years ప్లస్ కోమాలో ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ అప్రోచ్ అయ్యి ఈ మర్సీ కిల్లింగ్ ని లీగల్ చేశారు ఇండియాలో. అది కూడా ప్యాసివ్ ఎనస్థీషియా ద్వారా, యాక్టివ్ ఎనస్థీషియా కాదు. దట్ ఈస్ థింగ్ అనమాట. సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 62. 63 చూడండి సార్. 63. వాట్ ఈస్ క్వశ్చన్ 63? యా. Which among the following statements are correct regarding fair trial program? ఈ ఫేర్ ట్రయల్ ప్రోగ్రామ్ అనేది లా యూనివర్సిటీ, ఏ లా యూనివర్సిటీ? నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ స్టార్ట్ చేసింది. నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ స్టార్ట్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే ఫేర్ ట్రయల్ ప్రోగ్రామ్ కింద స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, యంగ్ ప్రొఫెషనల్స్ సచ్ యాజ్ లాయర్స్ అండ్ సోషల్ వర్కర్స్ టు కొలాబరేట్ విత్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఈ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది నాల్సా చట్టం ద్వారా స్థాపించబడ్డ సంస్థ. ఈ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క హెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ హైకోర్టు ఉంటాడు. ఆ స్టేట్ హైకోర్టుకి చెందిన చీఫ్ జస్టిస్ ఉంటాడు. ఓకే, వినండి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అక్నాలెడ్జ్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ సతేందర్ కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ, రైట్, సిబిఐ 2022, highlighting the inefficiency of India's bail system and its role in exacerbating the crisis of ఇది అవసరం లేదు సార్. ఇదేం చూడండి. ద ఫేర్ ట్రయల్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ క్రిమినల్ జస్టిస్ ఇనిషియేటివ్ బేస్డ్ ఆన్ నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ. ద ప్రోగ్రామ్ గోల్ ఈస్ టు ఎన్ష్యూర్ ఫేర్ ట్రయల్స్ ఫర్ ది అండర్ ట్రయల్ ప్రిజనర్స్. అంటే ఆల్రెడీ ప్రిజన్లో చాలా మంది ఉంటారు, ట్రయల్లోనే ఉంటారు, వాళ్ళ మీద నేరం ఆరోపణ అనేది రుజువు అవ్వకపోయినా అలానే ఉంటారు సంవత్సరాలు. సో వాళ్ళ గురించి తీసుకొచ్చారు. ద ఫేర్ ట్రయల్ ప్రోగ్రామ్ ట్రైన్స్ అండ్ మెంటర్స్ young professionals such as lawyers and social workers to collaborate with state legal service authority and help this under trial prisoners so to come out of their crisis. నువ్వు శిక్షణ నిరూపించి జైల్లో పెట్టు, శిక్షణ నిరూపించని చాలా కాకపోతే వదిలేసేయి. సో దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. ఓకే సార్. సో ఇది క్వశ్చన్ నెంబరు 63. నౌ లెట్స్ గో టు 64. లెట్స్ గో టు 64. Which of the following is not correct? Which of the following is not correct? Sir, కావాలని అప్పుడప్పుడు నేను నాట్ కరెక్ట్ అని పెట్టాను. ఎందుకు? మీకు ఎగ్జామ్లో అలవాటు కావాలా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద జనరల్ డైరీ. చెప్తున్నా మీకు. పవన్ కళ్యాణ్ గారిది ఒక మూవీ ఉంటుంది, వకీల్ సాబ్ అని చెప్పేసి. దాంట్లో మన సూపర్ ఉమెన్ అని ఒక ఎస్ఐ గారు వస్తారు. అయితే తను డైలీ ఏమేమైతే మన పోలీస్ స్టేషన్లో అవుతూ ఉందో అవన్నీ రాస్తూ ఉంటారు. ఒక డైరీ మెయింటైన్ చేసి రాస్తారు. రైట్. అది చూపిస్తూ ఉంటారు. ప్లేస్ లేక ఇంటి రాసింది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. రైట్. అంటే ఎఫ్ఐఆర్, జనరల్ డైరీ. ఎఫ్ఐఆర్ లేకపోతే జనరల్ డైరీని తీసేసుకోవచ్చు. ద సుప్రీం కోర్ట్ రూల్ దట్ ద జనరల్ డైరీ ఎంట్రీ may be treated as an FIR in an appropriate case where it discloses the commission of the cognizable offense. Correct, sir? Section 44 of IPC, Police Act 1861, Indian Police Act, empowers the state government to prescribe the form of the general dairy and the manner in which it should be maintained. Absolutely correct. ఎందుకంటే రైట్, ఇది వచ్చేసి కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి.
దిస్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ కాంకరెంట్ లిస్ట్. ఆన్సర్ ఏంటి? నెయిదర్ ఏ ఆర్ బి. నాట్ కరెక్ట్ కదా, అంటే రెండు కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్, అదే అంటున్నాను నేను కూడా. సో బోత్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఒకసారి వినండి. యా, ఒక్కసారి వినండి. A general diary is a record of all activities and incidents that took place in the police station on daily basis. రోజువారీగా పోలీస్ స్టేషన్లో ఏవైతే రైట్ చర్యలు జరుగుతూ ఉంటాయో దాని మీద ఒకటి రాస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ జనరల్ డైరీ. ఇన్ సిబిఐ వర్సెస్ రైట్ ఇన్ సిబిఐ వర్సెస్ తపన్ కుమార్ సింగ్ కేస్, the Supreme Court said that general diary entry may be treated as FIR in an appropriate case where it discloses the commission of cognizable offense. Section 44 of Police Act, right, empowers the state government to prescribe the format of a general diary. Okay, sir. So, this is question number 64. Now, let's look at the question number 65. Yeah. Question number 65. You doing? Yeah. Regarding the Rajya Sabha elections, consider the following. Representatives of each state to the Rajya Sabha are elected indirectly by the elected members of their legislative assembly. Correct అండి. అంటే indirectly ఉంటే correct, directly ఉంది కాబట్టి ఇది wrong. The Constitution of India provides that voting in the elections to Rajya Sabha shall be conducted via open ballot. ఇది కూడా కరెక్టే అండి. Article 80 of the Constitution talks about that. The Supreme Court ruled against the inclusion of none of the above option for voters in Rajya Sabha. ఇది తప్పు అనుకుంటున్నాను నేను. అగేన్స్ ఓన్లీ వన్ అంటే ఇది కూడా రాంగ్. సో బి అంతే. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది నోటా ఉండాలి. అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రాజ్యసభ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా నోటా అని యాడ్ చేయండి అని చెప్పింది అనమాట. ఓకే, ఒకసారి వినాలి సార్ మీరు అందరు. Schedule 4 of the Indian Constitution deals with the allocation of seats to Rajya Sabha from each state on the basis of their population. అంటే ఆ స్టేట్ యొక్క పాపులేషన్ ప్రకారంగా రైట్ రాజ్యసభలో సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారన్నమాట. రైట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ యూపీకి హైయెస్ట్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కి 11 సీట్లు, తెలంగాణకు 7 సీట్లు ఉన్నాయి, మొత్తం కలిపితే 18 సీట్లు అనమాట. మరి ఎవరు ఎన్నుకుంటారు సార్ వీళ్ళని అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎన్నుకుంటారు. ఏ విధంగా ఎన్నుకుంటారు సార్ అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ టు సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్. ఇక్కడ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎవరికి ఇచ్చారో వేసారో తెలిసిపోతుంది. అయితే యూనియన్ టెరిటరీస్ ఎంపీ రాజ్యసభ ఎంపీస్ని ఎలా ఎన్నుకోవాలో అనేది ఆ పద్ధతి అనేది పార్లమెంట్ చట్టం ద్వారా చెప్పాలి. పార్లమెంట్ బై లా షెల్ ప్రిస్క్రైబ్ అని అంటుంది ఆర్టికల్ 80. ఇదే రాజ్యసభలో there are 12 members who are nominated by the President of India. Right? Maximum members లో 238 members elected, 12 members nominated. So total maximum 250. Present 245 లో 233 elected, 12 nominated. ఈ 233 లో రైట్ 229 రాజ్యాల నుంచి ఉన్నారు, 4 యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్నారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కంటే ముందు 3 ఫ్రమ్ ఢిల్లీ, 1 ఫ్రమ్ పాండిచ్చేరి. రైట్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కంటే ముందు. దీంట్లోనే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండేది ముందు, ఇప్పుడు ఉండదుగా. రైట్, ఇది రాజ్యసభకు సంబంధించి. సో రాజ్యసభ ఎన్నికలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి సార్ అంటే మనకి నోటా అనేది యాడ్ చేయాలి. ఇది చూడండి. యాజ్ పర్ సెక్షన్ 80 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, representatives of each state to the Rajya Sabha are elected indirectly by the elected members of their legislative assembly. Section 59 of RP Act. Section 59 of RP Act 1951 was amended to provide voting in the election to Rajya Sabha
shall be through open ballot system. In Sailesh, it is important, sir. In Sailesh Manubai Parman, Sailesh Manubai Parman versus Election Commission of India case, the Supreme Court denied the none of the above option to the electorals in the Rajya Sabha elections. Right? Yeah, that is a thing. Clear? ఉండాలి. Ruled against the inclusion. Okay? Sir, this is not that important, but what you have to know is Article 80, Union Territories, ఇది ఇంపార్టెంట్ సార్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నోటా ఉంటుంది, ఇప్పుడు కూడా నోటా అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ సార్. Regarding the personal laws in India, consider the following statements. ఒక్క నిమిషం. Regarding the personal laws in India, consider the following statements. In accordance with Islamic personal law, men have the legal allowance to practice polygamy. ఇస్లామిక్ పర్సనల్ లా ప్రకారంగా వాళ్ళ మెన్ అంటే ముస్లిం మెన్ హ్యావ్ లీగల్ రిలవెన్స్ టు ప్రాక్టీస్ పాలిగమీ విత్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 4 wives. సో ఇస్లాంలో షరియా లా ప్రకారంగా అక్కడ నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అబ్బాయి. దట్ ఈస్ కాల్డ్ పాలిగమీ. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 lays out guidelines for the property inheritance among Hindus, Buddhist, జైన్స్, సిక్కులు. ఇది కరెక్ట్, ఇది రాంగ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఓన్లీ హిందువులు పెళ్లి వివాహాలు డివోర్స్ గురించే మాట్లాడుతుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారంగా బుద్ధిస్టులు, జైన్లు, సిక్కులు, హిందువుల యొక్క ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతుంది. ఇదే హిందూ సక్సెషన్ యాక్ట్ లో సెక్షన్ 6, రైట్, ఆస్తి అనేది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మరియు మగవాళ్ళకి సమానంగా పంచాలి అని చెప్పి తీసుకొని రావడం జరిగింది సెక్షన్ 6 లో. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 67th సార్, 67th. ఓకే, which of the following is correct with regards to which of the following statements is correct? The interim budget purpose is to ensure continuity of the government expenditure and essential services until the new government can present a full-fledged budget after taking office. లాస్ట్ దీంట్లోనే చూసినట్టున్నాం కదా, ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతుంది. సో ఇది కరెక్టే. Article 112 of the Indian Constitution provides the annual financial statement is laid down before both the houses of the parliament by the President of India. Article 112 of the Indian Constitution says it is a duty of the President of India to lay down annual financial statement of the government in both the houses of the parliament అని చెప్పేసి అంటుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సార్ ఇక్కడ. సో ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుంది. అయితే బడ్జెట్ అనే పదం ఎక్కడ రాసుండదు. The word budget is nowhere mentioned in the Indian Constitution. Article 114 talks about appropriation bill. Article 116 talks about vote on account. రైట్, ఓట్ ఆన్ అకౌంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 112, 114, 116. ఓకేనా? అయితే ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమైన క్వశ్చన్స్ ఏమడుతాడంటే మోషన్స్ గురించి అడుగుతాడు. మనకి 3 types ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఎకానమీ కట్, దీన్ని కట్ మోషన్స్ అని అంటారు. ఎకానమీ కట్, పాలసీ కట్, ఎకానమీ కట్, పాలసీ కట్, ఎకానమీ కట్, టోకన్ కట్. మొత్తం కూడాను 3 types ఆఫ్ మోషన్స్ ఉంటాయి మనకి. వాట్ ఈస్ ఎకానమీ కట్? when you bring down the budget to a ప్రిస్క్రైబ్డ్ అమౌంట్. అంటే 100 రూపాయలు ఇచ్చామనుకోండి, 100 రూపాయలు అవసరం లేదు, 5 రూపాయలు చాలు అంటే దాన్ని ఎకానమీ కట్ అని అంటాం అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలసీ కట్? అసలు దేర్ ఇస్ ఎ బ్యాడ్ పాలసీ, పాలసీ అవసరం లేదు, అది మంచి పాలసీయే కాదు, ఇప్పుడు రూపాయి అలకేట్ చేస్తారు, దాన్ని పాలసీ కట్ అని అంటాం అనమాట. టోకన్ కట్ అంటే ఏంటి? పాలసీ బాగానే ఉంది కానీ అది దిస్ ఈస్ నాట్ ది అప్రోప్రియేట్ టైం టు ఇంప్లిమెంట్, లేదా నెక్స్ట్ ఇయర్ చూద్దాము, తర్వాత చూద్దాము,
అప్పుడు 100 రూపాయలు ఇస్తారనమాట. దాన్ని టోకెన్ కట్ అని అంటారు. సో, ఒక ప్రిస్క్రైబ్డ్ అమౌంట్‌కి తీసుకొస్తే ఎకానమీ కట్ అంటారు. రూపాయికి తీసుకొస్తే పాలసీ కట్ అంటారు. రూ. 100 ఇచ్చి ఎంకరేజ్ చేస్తే దాన్ని టోకెన్ కట్ అంటారంట. ఓకేనా? సో, ఇది క్వెషన్ నంబర్ 67. 68 చూడండి సార్. 68. 68. యాహ్! Which among the following statements are correct regarding 6th schedule of the Indian Constitution? RO schedule. 6th schedule of the Indian Constitution. 6th schedule of the Indian Constitution to be read with 244 clause 2 and 275. Article 275. It contains the special provisions for the administration of the tribal areas in 4 northeastern states, that is Assam, Meghalaya, Tripura, Mizoram. ATMM అంటారు దీన్ని. ATMM states. Okay, so this is wrong. The tribal areas within these states are to be administered as autonomous district. అక్కడ autonomous district councils కూడా ఏర్పాటు చేస్తారు. ఈ autonomous district councils 30 members ఉంటారన్నమాట. For each autonomous district council, a district council is constituted comprising a maximum of 50 members కాదు 30 members అన్నమాట. సో బి ఒకటి ఇక్కడ కరెక్ట్. ఒకసారి షెడ్యూల్ 6. Schedule 6 talks about administration and management of tribal areas in ATMM states. In ATMM states. ఎవరు నోటిఫై చేస్తారంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా has the authority to notify the tribal areas. But it is the governor who has the authority to increase, decrease, diminish the boundary, name, etc. ఆఫ్ ఎ ట్రైబల్ ఏరియా. ఒక ట్రైబల్ ఏరియాని ఇంక్రీజ్ చేయాలన్నా తగ్గించాలన్నా ఏదైనా ఇక్కడ గవర్నర్ చేస్తాడు. షెడ్యూల్ 5 ప్రకారంగా ప్రెసిడెంట్ చేస్తాడు. అయితే ఏవైతే ట్రైబల్ ఏరియాస్గా డిక్లేర్ చేస్తారో అక్కడ డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తారు. డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్లో 30 మంది ఉంటారు. 30లో 26 మెంబర్స్ వచ్చేసి దీస్ పీపుల్ ఆర్ ఎలెక్టెడ్. దీస్ పీపుల్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్. అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్లో ఉండే ప్రజలు ఉంటారో వాళ్ళే ఈ వ్యక్తులను ఎన్నుకుంటారు. అండ్ దే విల్ కంటిన్యూ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years. 5 సంవత్సరాల వరకు వీళ్ళ యొక్క జీవనం అంటే ఆ పదవి కొనసాగుతుంది. మరి దేర్ ఆర్ అదర్ 4 మెంబర్స్ కదా. దీస్ పీపుల్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్. And there is no fixed term for these people. They will continue till the ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. అంటే గవర్నర్ ఎప్పుడు వరకు చెప్తే అప్పుడు వరకు కంటిన్యూ అవుతారు ఈ నామినేటెడ్ మెంబర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇది షెడ్యూల్ 6 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఐ గెస్ 69th, 67th, 8th అయిపోయిందా? 68 అయిపోయింది. 69th క్వశ్చన్ చూడండి సార్. ఇది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ చూడండి. Yeah. Statement 1. Food Safety Standard Authority of India, FSSAI, is responsible for protecting, promoting public health by regulating and supervising food safety and quality in India, operating under Ministry of Health and Family Welfare. This is గుర్తుపెట్టుకోవాలి. Right? Okay. Statement number 2. The Food Safety and Standards Act 2006 consolidated various laws related to food such as prevention of food adulteration, foods product order, meat food product order that were previously handled by different ministries and departments. Both are correct. Again, రెండింటికి సంబంధం ఏంటి? Both statement 2, 1 and 2 are correct, and statement 2 is the explanation anta. Answer 2 ante correct. Both 1 and 2 are correct, and statement 2 is not correct explanation of statement 1. రెండు independent గా correct. ఒకరికొకరికి ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తలే వీడ. సో 69th రైట్ ఇది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ సార్ చూడండి. 78th వన్ సార్.
రిగార్డింగ్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారంగా ఇది కరెక్ట్. ద సిబిఐ ఈస్ ఎంపవర్డ్ బై ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ కేసెస్ నేషనల్ వైడ్. అన్ని కరెక్టే కానీ ఇది సిబిఐ కాదు. I think National Investigation Agency. It is NIA, National Investigation Agency. See, CBI work under the direction of CVC and Lokpal. CBI work under the direction of CVC and Lokpal. And CBI is the official representative from India to Interpol, International Police. Conviction rate of individuals arrested under UAPA exceeds 20% అంత ఉండదు. దిస్ యాక్ట్ ఎంపవర్స్ ది గవర్నమెంట్ టు డెసిగ్నేట్ ఇది 2019లో తీసుకొని వచ్చారు. 2019లో ఈ చట్టంలో అమెండ్మెంట్ చేసి ఇండివిజువల్స్ అనే పదాన్ని కూడా యాడ్ చేశారు. ఇండివిజువల్స్ యాజ్ ఎ టెర్రరిస్ట్ వితౌట్ ఎనీ జ్యుడిషియల్ రివ్యూ, ఇది కరెక్టే. సి ఈస్ కరెక్ట్. ఐ థింక్ ఓన్లీ వన్. మరి చూద్దాం. యా కరెక్ట్. చూడండి, ఈ ఫ్యాక్ట్స్ అడగొచ్చు సార్, జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఓకే. The National Investigation Agency is empowered by UAPA to investigate, prosecute cases nationwide. Correct. Under UAPA, 4,690 persons were arrested between 2018 to 20, but only 3% were convicted. So not 20%. 2019 amendment empowers the government to designate individuals as terrorists without any judicial review. Right? అది చాలు మనకి, ఇక వేరే అవసరం లేదు. సో జుడిషియల్ ఇండివిజువల్సే కాదు, ఆర్గనైజేషన్స్ని కూడా ఇది బ్యాన్ చేయొచ్చు. రీసెంట్గా ఏమది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక పొలిటికల్ పార్టీని గవర్నమెంట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక డాక్యుమెంట్ ఏదో దొరికింది, వాళ్ళు ఏదో అక్కడ భారతదేశానికి విరుద్ధంగా ఏవో ఉన్నాయని చెప్పేసి వాళ్ళని, ఇది కేరళకి చెందిన ఒక సంస్థ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది రైట్ క్వశ్చన్ నెంబర్ 61 to 70. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము రైట్ క్వశ్చన్ నెంబర్ 71 to 80 వరకు చూద్దామండి. ఓకే, చలో, థ్యాంక్ యూ వెరీ మచ్.